హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ చట్నీ రెసిపీ అండి. ఈ చట్నీ అనేది రైస్కి, రోటీ, చపాతీకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ, దోశలకి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడూ చేసుకునే ప్రాసెస్తో, ఒకే టేస్ట్తో కాకుండా డిఫరెంట్ ప్రాసెస్తో, డిఫరెంట్ టేస్ట్తో ఈ చట్నీ అనేది చేసి చూపించబోతున్నానండి. మీ అందరికీ ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. ఎప్పుడు ఒకేలాంటి పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ కాకుండా ఒకసారి ఈ చట్నీ చేసి బ్రేక్ఫాస్ట్లోకి సర్వ్ చేసుకున్నారంటే ఎక్కువగా ఇలా చేసుకోవాలి అని అనిపిస్తుంది. అంతేకాదు కొన్ని కూరగాయలని పిల్లలు తినము అని మారం చేస్తూ ఉంటారు కదా, అలాంటి వారి కోసం కూడా ఒకసారి ఈ చట్నీ చేసి పెట్టండి. రైస్ కానీ టిఫిన్ కానీ చాలా ఇష్టంగా తింటారు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక సొరకాయ తీసుకుని దానికి పైన పీల్ అంతా కూడా ఓపెన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి తీసుకోండి. సొరకాయ అంటాం, ఆనపకాయ అంటాం కదా, ఆనపకాయ కూరల్ని కొంతమంది పిల్లలు ఇష్టపడరు. వారితో కూడా ఈ వెజిటబుల్ని తినిపించవచ్చండి. హెల్త్కి చాలా మంచిది. శుభ్రంగా కడిగి ముక్కలుగా పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మీ ఘాటుకి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. పచ్చిమిర్చి అంతా కూడా ఆయిల్లో కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా బాగా ఫ్రై చేయండి. గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసినట్లయితే అన్ని ముక్కలు కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే కళాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని పోసుకుని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న సొరకాయ తొక్కల్ని ఇలా వేసేసుకోండి. ఎప్పుడు మనం సొరకాయతో కర్రీస్ చేసుకుంటూ ఉంటాం, కానీ ఒక్కసారి సొరకాయ పైపీలతో కూడా మనం చట్నీ అనేది చేసుకోవచ్చండి. ఒక్కసారి చేసుకుని టేస్ట్ చేశారంటే మళ్ళీ ఇలా చేసుకోవాలి అని అనిపించేలా ఉంటుంది. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకే సొరకాయకి సంబంధించిన కర్రీస్ కానీ చట్నీస్ కానీ ఇలా తింటూ ఉంటే హెల్త్కి చాలా మంచిది. సొరకాయ తొక్కలన్నీ కూడా ఆయిల్లో వేసుకుని కొంచెంగా సాల్ట్ వేసుకుని బాగా మగ్గించండి. మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించామంటే ముక్కలన్నీ కూడా బాగా సాఫ్ట్గా మగ్గిపోతాయి. గరిటెతో కలుపుకుంటూ ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసినట్లయితే అన్ని ముక్కలు కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా ముక్కలన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత అన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. అదే కళాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని సొరకాయలో ఉన్న కొన్ని ముక్కల్ని కూడా తీసుకుని ఇలా 1 అరకప్పు ముక్కల వరకు తీసుకుని ఆయిల్లో వేసుకుని వాటిని కూడా మగ్గించుకోండి. ఇలా సొరకాయ ముక్కలు కూడా కొన్ని వేసుకున్నట్లయితే చట్నీ మరింత రుచిగా ఉంటుందండి. ముక్కలు లేకుండా కూడా ఉట్టి పైపీలతో కూడా మనం చట్నీ చేసుకోవచ్చు, కానీ కొన్ని ముక్కల్ని కూడా వేసుకుంటే చట్నీ అనేది గ్రేవీ లాగా కొంచెం గుజ్జుగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. కొన్ని ముక్కల్ని కూడా ఆయిల్లో వేసుకున్నాం కదా, కొంచెంగా సాల్ట్ వేసుకుని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించండి. సొరకాయలో ఉన్న వాటర్ అన్నీ కూడా రిలీజ్ అయ్యి ముక్కలన్నీ సాఫ్ట్గా వచ్చేంత వరకు మగ్గించండి. ఇలా బాగా మగ్గిన తర్వాత అన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఫ్రెండ్స్, చట్నీలు ఎప్పుడు ఒకేలాంటి టేస్ట్తో కాకుండా ఇలా డిఫరెంట్ టేస్ట్తో, డిఫరెంట్ ప్రాసెస్తో ఒక్కసారి చేసి చూసారంటే చాలా రుచిగా ఉంటుందండి. సొరకాయ ముక్కలన్నీ కూడా గిన్నెలోకి పెట్టేసుకున్నాం కదా, అదే కళాయిలోకి స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ వేడిలోనే మనం కొన్ని కరివేపాకులను కూడా బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. కరివేపాకు కొన్ని ఎక్కువగా అయినా తీసుకోవచ్చండి. ఇలా బాగా ఫ్రై చేసి కరివేపాకు అంతా క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టి బాగా చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని చట్నీ ప్రాసెస్ అనేది చూద్దాం. మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని జార్లో వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్నాం కదా, టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. మనం ముక్కలు మగ్గించినప్పుడు కూడా సాల్ట్ వేసాం, అలాగే సొరకాయ తొక్కలు మగ్గించినప్పుడు కూడా సాల్ట్ వేసాం కదా, అందుకే కొంచెం చూసి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకోండి. నువ్వులు అనేవి ఆయిల్లో ఫ్రై చేయకుండా వేసుకోవచ్చండి, లేదంటే ఆయిల్లో ఫ్రై చేసుకుని అయినా వేసుకోవచ్చు. ఇవి మాత్రం బరకగా గ్రైండ్ చేయండి. పచ్చిమిర్చి, సాల్ట్ అలాగే తెల్ల నువ్వులు కూడా బాగా నలిగేంత వరకు గ్రైండ్ చేసుకోండి.
సాల్ట్ వేసి గ్రైండ్ చేసాం కాబట్టి నువ్వులు పచ్చిమిర్చి అనేవి చాలా ఈజీగానే గ్రైండ్ అయిపోతాయండి. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకున్న సొరకాయ తొక్కలన్నీ కూడా కరివేపాకుతో పాటు మొత్తం అన్నీ వేసుకుని మూత పెట్టి బరకగా గ్రైండ్ చేయండి. వాటర్ అనేవి అప్పుడే యాడ్ చేయొద్దండి. కొంచెం ముక్కలు అనేవి నలిగేంత వరకు గ్రైండ్ చేసిన తర్వాత మాత్రమే నేను చూపించిన విధంగా వాటర్ని యాడ్ చేయొచ్చు. సొరకాయ తొక్కలన్నీ బాగా నలిగాయి కదండి. 2-3 రెబ్బలు చింతపండుని ముందుగానే నానబెట్టి పెట్టుకోండి. ఇలా నానిన చింతపండుని కూడా జార్లో వేసేసుకుని కొంచెంగా వాటర్ని యాడ్ చేయండి. చింతపండులో ఉన్న వాటర్తో పాటు మరికొన్ని వాటర్ని యాడ్ చేసి చట్నీని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ మరిన్ని ఎక్కువగా పోసామంటే చట్నీ మరీ జ్యూసీగా వచ్చేస్తుందండి. అలా కాకుండా ఇలా మనం గట్టిగా గ్రైండ్ చేసుకున్నామంటే రోటి చట్నీ టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చివరిగా ఆయిల్లో మగ్గించుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకుని చట్నీని ఒకసారి టేస్ట్ చూడండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా చట్నీ లేకపోతే ఈ టైంలో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా చట్నీని టేస్ట్ చూసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకుని చివరిగా మరొకసారి గ్రైండ్ చేసుకోండి. ముక్కలు అనేవి మరీ ఎక్కువగా నలగాల్సిన పని లేదండి. సొరకాయ ముక్కలు అనేవి అక్కడక్కడ మనం చట్నీ తింటున్నప్పుడు పంటికి తగులుతూ ఉంటే టేస్టీగా అనిపిస్తుంది. చివరిగా చట్నీని టేస్ట్ చూసుకోండి. ఇప్పుడు చట్నీకి పోపు వేసుకుందాం. రెసిపీ అప్పుడే కంప్లీట్ అవ్వలేదండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. చట్నీ మరింత రుచిగా ఉండటం కోసం చివరిగా ఒక ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తాను. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొన్ని దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కొన్ని కరివేపాకులు కూడా వేసుకోండి. కొంచెంగా ఇంగువ కూడా వేసుకోండి. చట్నీ మరింత రుచిగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. పోపు అంతా కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ అంతా కూడా పోపులో వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. పోపు అంతా కూడా చట్నీలో కలుపుకుని చివరిగా మరొక ఇంగ్రీడియంట్ని యాడ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు చట్నీ అంతా కూడా పక్కకు పెట్టుకుని దీనిలో చట్నీ మరింత రుచిగా ఉండటం కోసం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక అరకప్పు యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మనం చట్నీ రైస్లో కలుపుకొని తింటున్నప్పుడు చాలా చాలా రుచిగా అనిపిస్తుంది. అంతేకాదు దోశ, ఇడ్లీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా చట్నీ మొత్తానికి కలుపుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి ఇలా గిన్నెలోకి సర్వ్ చేసుకోవటమే. చాలా చాలా టేస్టీగా ఉండే సొరకాయ తొక్కు చట్నీ రెడీ అయిపోయిందండి. రైస్, రోటీ, చపాతీకి, ఇడ్లీ, దోశలకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.